అక్క కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు చెల్లిస్తున్నాము. రండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వాక్యం చదువు. పులిరి రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నామని ఆయన అడుగగా, ఆయన, మీరు పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్లకొన మోయించున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వారి వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడ గది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 17 సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయనను అడుగసాగిరి. అందుకాయన, 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకనూ దాన్ని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం యేసుక్రీస్తు శిష్యులకి పస్కాను సిద్ధపరుస్తున్నాడు. వాస్తవానికి ఈ పస్కా అంటే మరి ఏదో కాదు కానీ మరణములో నుంచి జీవములోనికి దాటిపోవుట. స్తోత్రం, హల్లెలూయా. పస్కా అంటే ఏంటి? మరణములో నుంచి జీవములోనికి దాటిపోవుట. ఇది మోషేతో చెప్పాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు మోషేకు చెప్పాడు, మోషే, నీవు పస్కా బలి పశువుని వధించు. పస్కా బలి పశువుని వధించి దాని కాళ్ళను దాని తలను అగ్నితో కాల్చు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకేం చేయమన్నాడు? రొట్టెలు చెయ్యి, పులియన రొట్టెలు. రొట్టె గోధుమలు తీసుకురా. గోధుమ తీసుకొచ్చి బాగా దాన్ని దంచాలి. అందరూ ఇంట్లో వంట చేస్తున్నారా? అమ్మా ఇక్కడే ఉన్నారుగా, వంట చేసేవాళ్ళే కదా. ఇప్పుడు చపాతీ చేయాలి. దేంతో చేస్తారు? గోధుమతోనా? గోధుమలతో కాదు, గోధుమ పిండితో.
గోధుమ గింజగా ఉంటే రొట్టె రాదు. గింజ ఏమవ్వాలి? పిండి అవ్వాలి గింజ. స్తోత్రం. అవును, ఈ గింజ అడుగుతుంది, నన్ను ఇంత మంచిగా చక్కని రొట్టె చేసుకుని మీరు నన్ను తింటున్నారు కదా, నన్ను ఎందుకు దంచటం? గింజగా తినేయచ్చు కదా. అడుగుతుందా గింజ? అడగదు సహోదరులారా. అదే సమయంలో ఇప్పుడు మనం రొట్టె చేయాలంటే కొన్ని గింజలు తేవాలి. అమ్మవారి వద్దకు, క్వాంటి వద్దకు వెళ్ళి కొన్ని గింజలు తీసుకొచ్చి దాన్ని బాగా రోట్లేసి ఏం చేయాలి? దంచాలి. దంచుతున్నప్పుడు సహోదరులారా కొన్ని గింజలు లేచిపోయి రోటిలో నుంచి లేచిపోయి కింద పడుతూ ఉంటాయి. మళ్ళా కింద పడిన గింజలన్నీ తీసి ఏం చేయాలి? రోటిలో వేసి బాగా మళ్ళా దంచాలి. ఇది యాజకుడు చేయవలసిన పని. స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు తనకు అప్పగించినటువంటి పని, యాజకుడికి అప్పగించిన పని తను చేయాలి. ఇట్లా బాగా దాన్ని దంచుతున్నప్పుడు గింజలు ఎంత ఎగిరిపోతున్నప్పుడు కూడా, స్తోత్రం, మరలా గింజలను పట్టుకొచ్చి తీసుకొచ్చి మరలా రోట్లేసి బాగా దంచుతున్నాడు. ఎంతవరకు దంచుతున్నాడు? రొట్టెకు ఈ పిండి సహకరించే వరకు దాన్ని బాగా ఏం చేయాలి? దంచాలి సహోదరులారా. దంచుతున్నప్పుడు ఈ గింజ సవాల్ అడగదు. స్తోత్రం, హల్లెలూయా. గింజ సవాల్ అడగదు. గోధుమ గింజ ఇట్లా దంచితేనే ఒక మంచి శ్రేష్టమైన రొట్టె వచ్చింది. ఊరికినే రాదు. ఒక శ్రేష్టమైన రొట్టె వస్తేనే ఈ రొట్టె క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఊరికినే రాదు. అట్లయితే ఇప్పుడు ఈ గోధుమ కింద ఇప్పుడు మనం ఒక్కొక్కరమై ఉన్నాము. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గింజగా ఉంటారా? గింజ దంచబడాలా? చెప్పండి. రక్షణ పొందిన వారికి ఇది రక్షణ పొందిన వారికి గింజ ఏమవాలి? ఇప్పుడు మరి దంచబడుతున్నప్పుడు ఎగిరి కింద పడతారా? ఎగిరి కింద పడతారా? అమ్మో, ఈ యాజకుడు నన్ను పోటు మీద పోటు వేస్తున్నాడు, పోటు మీద పోటు పడుస్తున్నాడు, నన్ను చితకొడుతున్నాడు, నన్ను నలగొడుతున్నాడు, నన్ను బాగా హింసిస్తున్నాడు. అవును గింజ, నిన్ను తొక్కకపోతే నీవు యజమాని యొక్క బల్ల మీదకు రావు. గింజ, నిన్ను తొక్కకపోతే నువ్వు యజమాని యొక్క బల్ల మీదకు రావు. స్తోత్రం, హల్లెలూయా. యజమాని యొక్క బల్ల మీదకు రావాలంటే నిన్ను బాగా నలగగొట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ నలగగొడుతున్నప్పుడు నువ్వు సహించు. ఇక్కడ నలగొడుతున్నప్పుడు నువ్వు భరించు. స్తోత్రం, హల్లెలూయా. ఓ గింజ, నీకంటే నాకంటే ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే వనములో తనకు తాను నలగగొట్టుకోబోతున్నాడు. ఈ నలగొట్టుకోబోతున్నప్పుడు ముందుగా ఒకవేళ గొల్గొతాకు వెళుతున్నప్పుడు సనుగులు గొనుగులు ఈ బాడీ సహకరించదేమోనని రాత్రి అంతా గెత్సేమనే వనములో నలగొట్టుకుంటున్నాడు సహోదరులారా. నలగొట్టుకుని ఇప్పుడు అధికారుల చేతికి అప్పగించబడాలి రాత్రి. స్తోత్రం, హల్లెలూయా. వీరు రోమా సైన్యము సామ్రాజ్యము ఇప్పుడు పట్టుకుని యేసుక్రీస్తుని ఒక అన్యాయపు తీర్పు తీర్చి
సిలువకు అప్పగించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో సహోదరులారా, ఈ సిలువకు అప్పగించబడుతున్నప్పుడు ఈ శరీరము తండ్రి చిత్తమును నెరవేర్చాలి. ఎందుకంటే సహోదరులారా, ఆత్మ సిద్ధమే, శరీరం కూడా సహకరించాలి. ఆత్మ సిద్ధమేనండి, ఆత్మ సిద్ధమే. ప్రతి ఒక్కరూ చెబుతారు ఆత్మ సిద్ధమే. శరీరం సహకరిస్తుందా? సిద్ధముగా ఉన్న ఆత్మకు శరీరం సహకరిస్తుందా? సిద్ధముగా ఉన్న ఆత్మకు శరీరం సహకరించకపోతే సిద్ధముగా ఉన్న ఆత్మ దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ కూడా సిద్ధంగానే ఉంది. కానీ గోల్గొతా కొండలో ఇదిగో తలలో ముళ్ళ కిరీటం పెట్టి అలిసి ముళ్ళతో లోపలికి దిగొడుతున్నప్పుడు ఈ తల సహించాలి, ఈ తల గొనకకూడదు. రెండు అరిచేతుల్లో చీలలు కొడుతున్నప్పుడు, రెండు అరికాళ్ళలో చీలలు లోతుగా దిగొడుతున్నప్పుడు ఈ చేతులు కాళ్ళు సహకరించాలి. అటుకి ఇటుకు లాగకూడదు. కొడుతున్న వారిని కాళ్ళతో చేతులతో నెట్టకూడదు, సహకరించాలి. ఇది తండ్రి చిత్తం. తన కుమారుని శిక్షించుట తండ్రికి ఇష్టం. తన కుమారుని శిక్షించుట తండ్రికి ఇష్టం. తండ్రికి ఇష్టమైనది ఇదిగో ఇప్పుడు గోధుమ కింద ఎక్కడుందో తెలుసా? సిలువలో నలిగిపోతున్నది, సిలువలో తొక్కబడుతున్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గింజ యొక్క రూపం మారిపోయింది, గింజ పిండి అయిపోయింది. హల్లెలూయా. ఓ గింజలారా, మీరు గింజ గింజగా ఉంటారా? గింజ పిండిగా మారుతారా? స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో రొట్టె కోసం వచ్చిన గింజలారా, ఇప్పుడు స్తోత్రములో గొల్గొతలో ఆ గోధుమ గింజ అయిన యేసుక్రీస్తు కాదు ఇప్పుడు నలిగేది. ఆల్రెడీ క్రీస్తు యేసు మన పాపముల కొరకు సిలువ మ్రాను మీద తన ప్రాణం పెట్టి తన శరీరం అంతా నాగన సాలువనే దున్నబడి గింజ నలిగిపోయి పిండి అయిపోయింది. ఇప్పుడు ఈ క్రీస్తుని వెంబడిస్తున్న ఓ గోధుమ మంచి గోధుమ గింజలారా, ఇప్పుడు మీరు మేము మనందరము కూడా ఈ గింజ వలె దంచబడాలి. మూర్ఖులకు ఈ తరం వారించి వేరవాలి. ఈ లోకమును విడిచి, లోక దురాశలను విడిచి రక్షణకర్త అయిన క్రీస్తు వైపు మనం చూడాలి. క్రీస్తు వైపు చూడాలి. ఇంకా ఒకవేళ ఎవరి కిందైనా దంచబడకుండా ఎగిరి బయటపడుతున్నట్లయితే అటు వారికి మరొక అవకాశం వారు ఆత్మలో ఇప్పుడు కనిపెట్టి ఒకవేళ పడుతుంటే రండి, ఇప్పుడు పశ్చాత్తాపడండి, రండి, పశ్చాత్తాపడండి. ఇంకా ఏం అర్థం కాలేదా? హల్లెలూయా. బంధు ప్రీతి, రక్త సంబంధ ప్రీతి, కుమారులు కుమార్తెల యొక్క ప్రీతి, మానవ సంతాన ప్రీతి, భార్య ప్రీతి, భర్త ప్రీతి,
తల్లిదండ్రుల యొక్క ప్రీతి క్రీస్తు కన్నా ఎక్కువగా ఇది ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బలిపీఠం మీద అర్పించు. ఇప్పుడు మీకు మీరే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మీకు మీరే నిర్ణయం తీసుకోండి. ఈ బల్లలో చెయ్యి లోకమును విడిచి, పాపమును విడిచి, బంధు ప్రీతిని విడిచి, భార్య ప్రీతిని విడిచి, ధనాశని విడిచిపెట్టి సమస్తమును కూడా క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మనస్సును తొలగించి, ఇదిగో మనందరి పాపముల కొరకు గోల్గొతా కొండలో కలవరి శిలువలో ఇదిగో మంచి గోధుమ గింజ, ఇదిగో మంచి గోధుమ గింజ అయిన క్రీస్తు పిండిగా మారిపోయే సహోదరులారా, పిండిగా నరగబట్టబడ్డాడు. మనందరికి తన శరీరం ఇప్పుడు రొట్టిగా ఇవ్వటానికి పిండిగా నరగబట్టబడ్డాడు. ఈ నరగొట్టబడ్డ క్రీస్తు, ఈ క్రీస్తు కంటే ఎక్కువగా అది ఏది నాకొద్దు. ఇదిగో నలగొట్టబడిన క్రీస్తు, మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మయే నాకు కావాలి. దీనికంటే ఎక్కువగా అది ఏది నాకు వద్దు అని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటారో అట్టి వారే క్రీస్తు శరీరమును మీరు పూజించగలరు. అట్టి వారే క్రీస్తు రక్తమును మీరు త్రాగగలరు. లేని వారు ఈ రక్తములో, శరీరములో మీరు పారి భాగస్తులైన ఎడల ప్రమాదం పొంచి ఉంది. అది ఎవరో నాకైతే తెలీదు. మీ అంతరంగమును మీరు పరిశీలించుకోండి. మీ మనస్సాక్షిని మీరే పరిశీలించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారు మీరే పరిశీలించుకోండి. దినములు, మాసములు, ఉత్సవ కాలములు, పండగలు, ఆచారాలు సమస్తమును కూడా పెంటతో సమానముగా ఎంచబడిన వారే ఇదిగో నలగగొట్టబడిన ఈ బల్ల ఎద్దుకు రండి. నలగగొట్టబడిన బల్ల ఎద్దుకు రండి. మరి ఒకటి కాదు, ఈ భోజనము క్రీస్తు యొక్క శరీరము, ఇదిగో క్రీస్తు యొక్క రక్తము మన ముందు ఉన్నది. హల్లెలూయా. ఈ గోజము కిందనే నేను నలగొట్టబడి హల్లెలూయా పిండిలోకి రావాలి, పిండిలోనికి రావాలి. బాగా ఈ పిండి పెనం మీద పెట్టి అగ్నిలో కాల్చబడాలి. పెనం మీద బాగా అగ్నిలో కాల్చబడాలి. అనగా సహోదరులారా, అగ్ని వంటి శ్రమలతో మనము క్రీస్తు ఎద్దుకు సాగిపోవాలి. కొంచెం శ్రమ రాగానే అమ్మో పిండి తట్టుకోలేదు, అయ్యో ఈ యేసు నాకొద్దు, ఇది నాకు తెలియదు, నాకు తెలియకుండానే మోసం చేశారు, ఇట్లాంటి మాటలాటానికి వీల్లేదు. ఇదిగో అగ్ని వంటి శ్రమైన ప్రభువా, నీవు నాకేది ఇస్తావో దాన్ని నేను సంతోషంగా తీసుకుంటా. చెప్పే మనసుందా ఎవరికైనా? చెప్పే మనసుందా ఎవరికైనా? నా ప్రభువా, నీవు నాకు ఏది ఇచ్చినా సరే నా జీవితంలో సంతోషంగా దాన్ని అనుభవిస్తా. నా జీవితంలో సంతోషంగా దాన్ని నేను అనుభవిస్తా. ఆ మనసు నాకు దయచేయి, ఆ మనసు నాకు దయచేయి. నీ కొరకే నేను జీవిస్తా. హల్లెలూయా. ఇక
ఇక నుంచి ప్రభువా నా కొరకు, నా సొంత లాభము కొరకు నేను ప్రభువా ఆ సిలువకు పట్టబడతా, నీ కొరకే నేను జీవిస్తా, నా బ్రతుకు దినముల సమస్తము కూడా నీకు సాక్షిగా ఉంటా ప్రభువా అన్నవారు మాత్రమే ఈ బల్లలో చేయవేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థపరులు బల్ల ఎందుకు రావద్దు. ప్రమాదం ఉంది, జాగ్రత్త. ప్రమాదం ఉంది, జాగ్రత్త. అది మీరు చెప్పలేము. మీ మనస్సాక్షిని బట్టి మీరే తీర్పు తెచ్చుకోండి. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రతి వారికి ఒక మనస్సాక్షి ఇచ్చాడు. మీ మనస్సాక్షి బ్రతికి ఉంటే క్రీస్తు వాక్యం ఎదుట అప్పగించుకుందాము. మన మనస్సాక్షి బ్రతికి ఉంటే వాక్యములకు అప్పగించుకుందాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వాక్యం. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వాక్యం. మీరు దానిని తెరవలసిన విధమేదనగా, మీరు దానిని తినవలసిన విధమేమనగా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్లను ఆ రక్తం మీకు గుర్తుగా ఉండదు. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినముల పులిన రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధముగాను 7వ దినమున పరిశుద్ధ సంగముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకొనవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు రప్పించుకుని కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులిన రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేదియును ఉండకూడదు. పులిసిన దానిని తిరువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేళ్ల సమాజంలో నుండక కొట్టివేయబడదు. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులిని వాటినే తినవలనని చెప్పుమని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 7 దినములు అనగా 7 అనగా సంపూర్ణత. 7 అనగా సంపూర్ణత. ఈ సంపూర్ణత, ఈ పాస్కా, ఈ రొట్టె, ఇందాక మనం చెబుతున్నాము పాస్కా అనగా మరణములో నుంచి జీవములోనికి దాటిపోవట. ఇక్కడ మనం చూస్తున్నాము ఐగుప్తులో ఉన్నటువంటి రాజు కుటుంబములో మొదలుకొని కూలివాడి యొక్క కుటుంబం వరకు ఐగుప్తు దేశంలో ఐగుప్తుకి సంబంధించిన వారందరి యొక్క జ్యేష్ఠ సంతానం, పశువులు కానీ వాటి ప్రతి జంతువు జ్యేష్ఠుడు అనగా వారి ఇంటిలో పెద్దది వారి కుమారుడే కానీ జంతువే కానీ అందరూ కూడా దేవుడు ఆ రాత్రి ఏం చేశాడు? హతము చేసేసాడు. ఐగుప్తు యొక్క దేవతలకు కూడా దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క తీర్పు వచ్చింది సహోదరులారా.
కనుక ఇప్పుడు ఈ మరణంలో నుంచి జీవములోనికి వచ్చిన వారు ఇప్పుడు చేయవలసిందేంటి? పులియన రొట్టెని తినాలి. అంటే పులుపు ఏముండకూడదు. ఈ పులుపు అనగా మన జీవితంలో పాపాన్ని సూచిస్తుంది. మన జీవితంలో ఏ పాపము కూడా ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే మరణములో నుంచి ఇప్పుడు దేవుడు జీవములోనికి తీసుకొచ్చాడు. ఐగుప్తీయులకు మరణము, తన ప్రజలకు జీవము. స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవములో వచ్చిన వ్యక్తికి జీవితంలో ఇక మరలా పులుపు రావడానికి వీల్లేదు. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. మీ ఇంటిలో అనగా మీ హృదయములో ఏది పులిసినది ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. ఏ పులుపుండా నేను దాన్ని సహించను. ప్రభు సహించడు సహోదరులారా. మనలో ఏ పులుపుండా కూడా దేవుడు దాన్ని సహించడు, ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆ జీవము కలిగిన దేవుడు పులుపు లేనివాడు, అనగా పాపము లేని వ్యక్తి. తన పిల్లలు కూడా పాపము లేని వారిగా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక సహోదరులారా అర్థం చేసుకోండి, ఈ బల్లలో పాల్గొంటున్న మనము ఇంకా ఎవరికైనా సరే సందేహం ఉన్నా, ఇంకా ఎవరికైనా అట్లాంటిది ఉన్నా రండి, ఇప్పుడు అందరము 2 నిమిషాలు సరి చేసుకుందాము. 2 నిమిషాలు దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెడదాము. ఇంకా ఎన్నడూ కూడా ఈ పులుపు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ తెలుసో తెలియకో అట్లాంటిది ఏమైనా ఉంటే అది పూర్తిగా ఇప్పుడు తొలగిపోవాలి. హల్లెలూయా.